ఏపీలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ పేరిట ఇంటింటికి ఓటర్ల జాబితా వెరిఫికేషన్ అయితే జరుగుతుంది కదా! అలా వెరిఫికేషన్ అనేది పూర్తయిన తర్వాత ఆ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అనేవి ఆఫ్‌లైన్‌లో ఫిల్ చేసి బిఎల్ఓలందరూ కూడా ఆ ఫార్మ్స్‌ని ఆన్‌లైన్ అయితే చేయాలి. మరి అలా ఆన్‌లైన్ చేయడం కోసం ఇప్పటికే బిఎల్ఓలకైతే బిఎల్ఓ యాప్‌లో ఎస్ఐఆర్ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఆ ఎస్ఐఆర్ ఆప్షన్‌లో చాలా వరకు సబ్ ఆప్షన్ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అంటే ఆ ఎస్ఐఆర్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత చాలా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే అక్కడైతే ఇవ్వడం జరిగింది. ఫార్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం, ఆన్‌లైన్ చేయడం కోసం ఇలా చాలా వరకు ఆప్షన్‌లయితే ఉన్నాయి. ఆ ఫార్మ్స్‌ని ఆన్‌లైన్ చేయడానికంటే ముందుగా ఆ ఆప్షన్‌ల వల్ల యూజ్ ఏంటో తెలిస్తే మీకు కొంతవరకు టెన్షన్ అయితే తగ్గుతుందన్న ఉద్దేశంతో అసలు ఆ ఆప్షన్‌ల వల్ల యూజ్ ఏంటి? అంటే బిఎల్ఓ యాప్‌లో ఎస్ఐఆర్ వర్క్‌కి సంబంధించి ఇప్పటికే ఇచ్చిన ఆప్షన్‌ల వల్ల యూజ్ ఏంటో బిఎల్ఓలకి తెలిస్తే వర్క్ అనేది సులువవుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియోలో ఆ ఆప్షన్‌ల వల్ల యూజ్ ఏంటి? దానికి సంబంధించిన వివరాలైతే ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియో అంటే ఆప్షన్‌ల గురించి చెప్పిన తర్వాత నెక్స్ట్ వీడియోలో వచ్చేసి అసలు బిఎల్ఓ యాప్‌లో ఎన్యూమరేషన్ ఫార్మ్ అనేది ఏ విధంగా ఆన్‌లైన్‌లో చేయాలో చెప్తాను. సో, ముందుగా ఈ వీడియోలో ఆప్షన్‌ల గురించి అయితే తెలుసుకుందాం. ముందుగా బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ బిఎల్ఓ యాప్‌లో లాగిన్ అయ్యి ఆ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీకు స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఎస్ఐఆర్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుంది. లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసినట్లయితే చాలా వరకు ఆప్షన్‌లయితే వచ్చాయి కదా! ఇప్పుడు ఈ ఆప్షన్‌ల వల్ల యూజ్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా చూసినట్లయితే ఈఎఫ్ డాష్‌బోర్డ్ అనైతే ఉంది. అంటే ఎన్యూమరేషన్ ఫార్మ్స్ యొక్క డాష్‌బోర్డ్ అని ఆ ఆప్షన్ యొక్క అర్థం. అక్కడ క్లిక్ చేసినట్లయితే మీ పోలింగ్ స్టేషన్ పరిధిలో అంటే మీ పోలింగ్ బూత్ పరిధిలో ఎన్నైతే ఎంతమందైతే ఓటర్లు ఉన్నారో వారి వివరాలు, అలాగే వాళ్ళలో ఇప్పటికి ఎంతమందికి ఫార్మ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేశారు, ఇంకా ఎన్ని ఆన్‌లైన్ చేయాలి, ఇలా వివరాలన్నీ కూడా అక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత ఆప్షన్ చూసినట్లయితే ఈఎఫ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాకర్. అంటే ఈ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మీరు మీ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఎవరైతే ఓటర్లు ఉన్నారో వారందరికీ కూడా ఈ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టుగా తెలిపేందుకు ఈ ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. అంటే మీరు ఏదైతే ఆఫ్‌లైన్‌లో అప్లికేషన్‌లు, ఎన్యూమరేషన్ ఫార్మ్‌లు ఇస్తున్నారో ఆ ఇచ్చే వ్యక్తి యొక్క వివరాలని పైన సెర్చ్ బై పార్ట్ సీరియల్ నంబర్ లేదా ఎలక్టార్ నేమ్ లేదా ఎపిక్ నంబర్ వీటిలో ఏదో ఒక నెంబర్ ఆధారంగా సెర్చ్ చేసి వారికి ఆప్షన్ అయితే ఉంది కదా ఈఎఫ్ డిస్ట్రిబ్యూటెడ్ అని అక్కడ క్లిక్ చేసి తర్వాత చూసినట్లయితే ఆర్ యూ షూర్ టు మార్క్ డిస్ట్రిబ్యూటెడ్ అని అయితే ఉంది కదా ఎస్ క్లిక్ చేసినట్లయితే వారికి ఆ ఎన్యూమరేషన్ ఫామ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసినట్లుగా ఆన్లైన్లో అయితే మార్క్ అవుతుంది. ఒకవేళ సెర్చ్ చేసుకోవడం కోసం ఇబ్బందిగా ఉన్నట్లయితే స్కాన్ క్యూఆర్ కోడ్ అనేది ఉంది కదా ఆ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేయడానికి ఇక్కడ స్కానర్ అయితే మీ మొబైల్‌లో ఓపెన్ అవుతుంది. అలాగే ఎన్యూమరేషన్ ఫార్మ్ పైన ఒక క్యూఆర్ కోడ్ అయితే ఉంది కదా! ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్లయితే నేరుగా వారి డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఆ తర్వాత ఈఎఫ్ డిస్ట్రిబ్యూటర్ క్లిక్ చేసినట్లయితే యెస్ పైన క్లిక్ చేస్తే అక్కడితో ఆ ఎన్యూమరేషన్ ఫార్మ్ అనేది వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసినట్లుగా ఆన్‌లైన్‌లో అయితే నమోదవుతుంది. ఈ ఆప్షన్ యొక్క యూజ్ అయితే అది. ఇక తర్వాత చూసినట్లయితే ఫిల్ ఎన్యూమరేషన్ ఫార్మ్ ఈ ఆప్షన్ ద్వారా ఏదైతే ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఓటర్లకి మీరు అందజేశారో అవి ఆన్‌లైన్ చేయడం కోసం ఈ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్ అలాగే మార్క్ అన్‌కలెక్టబుల్, వ్యూ మొబైల్ నంబర్ ఇలా ఈ ఆప్షన్‌లో 3 ఆప్షన్‌లు అయితే ఇచ్చారు. ఫిల్ ఫామ్ వచ్చేసి మీరు ఆ ఓటర్ యొక్క వివరాలని ఆన్‌లైన్ చేయడం కోసం అయితే ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి వీడియో అనేది నెక్స్ట్ అయితే చేస్తాను. ఇక తర్వాత వచ్చేసి వ్యూ మొబైల్ నంబర్ ఈ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా వారి యొక్క మొబైల్ నంబర్ అయితే మీరు చూసి వారికి కాల్ చేయొచ్చు. ఇక తర్వాత చూసినట్లయితే మార్క్ అన్‌కలెక్టబుల్ ఈ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మీరు ఎన్యూమరేషన్ ఫార్మ్ అనేది ఓటర్‌లకి ఇచ్చారు కదా! అది ఎందుకు ఆన్‌లైన్ చేయలేకపోతున్నారో దానికి సంబంధించి ఆప్షన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసి వారిని మార్క్ అన్‌కలెక్టబుల్‌గా అయితే చేయొచ్చు. మార్క్ అన్‌కలెక్టబుల్ ఎప్పుడవుతుంది? ఆ పర్సన్ ఆల్రెడీ ఇప్పటికే ఓటుండి ఇది రెండో ఓటు చేయలేని పరిస్థితుల్లో అది డబుల్ ఎంట్రీగా పరిగణించి మీరు ఆల్రెడీ ఎన్రోల్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తారు. ఒకవేళ ఆ వ్యక్తి చనిపోయినట్లయితే ఆన్‌లైన్ అయితే చేయలేం కాబట్టి ఇక్కడ మార్క్ అన్‌కలెక్టబుల్ క్లిక్ చేసి డెత్ అనేది క్లిక్ చేస్తాము. లేదా పర్మనెంట్‌లీ షిఫ్టెడ్ అంటే ఆ ఎన్యూమరేషన్ ఫార్మ్ కలిగిన వ్యక్తి వేరే చోటుకి వలస వెళ్ళిపోవడం వల్ల మీరు పర్మనెంట్‌లీ షిఫ్టెడ్ అని పెట్టి ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేసి ఆ ఎన్యూమరేషన్ ఫార్మ్ అనేది ఆన్‌లైన్ చేసేయొచ్చు. తర్వాత అన్‌ట్రేసబుల్ లేదా ఆబ్సెంట్ అంటే ఆ ఓటర్ ఎవరైతే ఉన్నారో వారు ఎక్కడున్నారో ఏంటో వారికి సంబంధించి ఎలాంటి వివరాలు మనకు తెలియడం లేదు. అలాంటి సందర్భంలో అన్‌ట్రేసబుల్ ఆర్ ఆబ్సెంట్ అని ఉంది కదా! ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తారు. తర్వాత వచ్చేసి రిఫ్యూజ్డ్ టు సైన్ ఈఎఫ్ అంటే ఎన్యూమరేషన్ ఫార్మ్ పైన సంతకం పెట్టడానికి నిరాకరిస్తున్నారు అని ఆ ఆప్షన్ క్లిక్ చేసి కూడా మీరు ఎన్యూమరేషన్ ఫార్మ్ అనేది ఆన్‌లైన్ చేయొచ్చు. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు రాసివ్వరు, సంతకం పెట్టివ్వరు. వివరాలు చెప్పడానికి ఇష్టపడరు. అలాంటి వారి వివరాలను కూడా ఆన్‌లైన్ చేయడానికి మనకు అవకాశం అయితే ఉంది. అంటే BLOలకైతే అవకాశం అయితే ఉంది. ఈ విధంగా ఈ ఆప్షన్ ద్వారా మీరు ఈ ఎన్యూమరేషన్ ఫార్మ్ అనేది ఆన్‌లైన్ అయితే చేయొచ్చు. ఇక తర్వాత చూసినట్లయితే ఫిల్ ఫార్మ్స్ ఫర్ ఎపిక్ మ్యాచ్డ్ ఎలక్టోర్స్.
అంటే ఇది కూడా సేమ్ ఫిల్ ఎన్యూమరేషన్ ఫార్మ్ ఆప్షన్ లాంటిదే. కాకపోతే ఈ ఫిల్ ఫార్మ్స్ ఎపిక్ మ్యాచ్డ్ ఎలక్టోర్స్ వల్ల ఆప్షన్ వల్ల యూజ్ ఏంటంటే ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్‌లో వచ్చేసి మీరు మొదటి నుంచి వివరాలు చెక్ చేసుకుంటా రావాలి. అంటే సిస్టమ్ వచ్చేసి వారి యొక్క వివరాలని 2002 ఓటర్ల జాబితా వివరాలతో మ్యాచ్ చేయలేకపోయింది. ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వడం లేదు. అలాంటి వారి వివరాలు ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్‌లో అయితే ఉంటాయి. వారికి మొదటి నుంచి వివరాలన్నీ ఎంటర్ చేసుకుంటూ రావాలి. కానీ ఫిల్ ఫార్మ్స్ ఫర్ ఎపిక్ మ్యాచ్డ్ ఎలక్టోర్స్‌లో ఏంటంటే సిస్టమ్ ఇప్పటికే కొంతమంది ఓటర్ల వివరాలని మ్యాచ్ చేసి ఉంచుతుందంటే 2026 ఓటర్ల జాబితాలో ఎవరికైతే ఓటు ఉందో వాళ్ళకి 2002 ఓటర్ల జాబితాలో ఓటు ఉంటే కనుక అలాంటి వారి వివరాలన్నీ కూడా ఈ ఫిల్ ఫార్మ్స్ ఫర్ ఎపిక్ మ్యాచ్డ్ ఎలక్టోర్స్‌లో అయితే కనిపిస్తాయి. అక్కడ మీరు ఏంటంటే ఆ పర్సన్ అంటే 2026లోని వ్యక్తి అలాగే 2002లో ఉన్నటువంటి ఓటరు వీరిద్దరూ కూడా ఒకరేనా అని మీరు అక్కడ ఫైండ్ ఔట్ చేసుకోవాలి. అంటే కన్ఫర్మ్ చేసుకొని నేరుగా మీరు వెరిఫై అండ్ కంటిన్యూ క్లిక్ చేసి ఆన్‌లైన్ ఫార్మ్ అయితే సబ్మిట్ చేసేయొచ్చు. అంటే ఆన్‌లైన్ అయితే చేసేయొచ్చు. అందుకోసమే ఇక్కడ సెపరేట్‌గా ఆప్షన్‌లు ఇచ్చారు. అంటే ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్‌లో మీరు ఒక్కొక్కటి వెరిఫై చేసుకుంటూ రావాలి. కానీ ఫిల్ ఫార్మ్స్ ఫర్ ఎపిక్ మ్యాచ్డ్ ఎలక్టోర్స్‌లో ఏంటంటే నేరుగా అక్కడ మనకి చాలా వరకు మ్యాచ్ అయిన వివరాలొస్తాయి. అంటే ఇప్పుడు మా నాన్నగారి పేరుంది. మా నాన్నగారికి 2002లో ఓటుంది. ఆ 2 కూడా అక్కడ కనిపించేస్తాయి. కానీ ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్‌లో అలా కాదు. మీరు ఫస్ట్ నుంచి డీటెయిల్స్ అన్నీ వెతుక్కొని రావాలి. సో, ఇక్కడ సిస్టమ్ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ నుంచి ఈ ఆప్షన్ అయితే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఫిల్ ఫార్మ్స్ ఫర్ ఎపిక్ మ్యాచ్ ఎలక్టోర్స్‌లో మీరు పెద్దగా వెతుక్కోనవసరం లేకుండానే వాళ్ళ యొక్క 2002 ఓటర్ వివరాలైతే అక్కడ మాక్సిమం కనిపిస్తాయి. ఇక తర్వాత చూసినట్లయితే మైగ్రేటెడ్ ఎలక్టోర్స్ ఫ్రమ్ లాస్ట్ ఎస్ఐఆర్ 2025 ఆర్ 26 స్టేట్స్. ఈ ఆప్షన్ యూజ్ ఏంటంటే గతంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మేబీ 2002లో అయితే జరిగింది. అలా జరిగినప్పుడు ఎవరి వివరాలనైతే వేరే ప్రాంతం నుంచి మీ పీఎస్‌కి వలస వచ్చారని, లేదా మీ పీఎస్‌లో వేరే ప్రాంతానికి వలస వెళ్లారని మార్క్ చేసిన వివరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. మైగ్రేటెడ్ ఎలక్టోర్స్‌లో అయితే కనిపిస్తాయి. అంటే గతంలో ఎస్ఐఆర్ వర్క్ జరిగినప్పుడు ఎవరి వివరాలైతే ఆహ్, అంటే పర్మనెంట్‌లీ మైగ్రేటెడ్ అని ఏదో ఆప్షన్ క్లిక్ చేసి సర్వే చేస్తారు కదా! ఆ టైంలో 2002లో అలా అప్పుడు ఎవరి వివరాలైతే మైగ్రేటెడ్ పెట్టారో ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఈ ఆప్షన్‌లో కనిపిస్తాయి. మాక్సిమం ఎవరికీ కూడా వివరాలైతే ఉండవు. 1, 2 ఉండొచ్చు కొన్ని పీఎస్‌ల్లో. ఇక తర్వాత చూసినట్లయితే ఆన్‌లైన్ ఫార్మ్స్ ఫిల్డ్ బై ఎలక్టోర్. ఈ ఆప్షన్ వల్ల యూజ్ ఏంటంటే కొంతమంది ఓటర్లు ఆన్‌లైన్‌లో ఈ ఎన్యూమరేషన్ ఫార్మ్ అనేది ఫిల్ చేసి పంపిస్తారు. సబ్మిట్ చేస్తారు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ వచ్చేసి ఆన్‌లైన్‌లో కూడా ఓటర్లకి ఎన్యూమరేషన్ ఫార్మ్ ఫిల్ చేసి ఇవ్వడానికి అవకాశం కల్పించింది కాబట్టి, అలా ఎవరైతే ఆ ఎన్యూమరేషన్ ఫార్మ్ అనేది ఆన్‌లైన్ చేసి సబ్మిట్ చేసుకుంటారో ఓటర్లు వారి యొక్క వివరాలనేవి ఆన్‌లైన్ ఫార్మ్స్ ఫిల్డ్ బై ఎలక్టోర్ అని ఉంది కదా! అక్కడైతే కనిపిస్తాయి. తర్వాత చూసినట్లయితే వెరిఫై ఫిల్డ్ ఎన్యూమరేషన్ ఫార్మ్ ఆర్ అన్‌మ్యాప్ ద ఎలక్టోర్. అంటే మీరు ఇప్పటికే ఎవరికైతే ఎన్యూమరేషన్ ఫార్మ్ అనేది ఆన్‌లైన్ చేశారో వారి వివరాలైతే ఇందులో కనిపిస్తాయి. క్లిక్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే నేను ఇప్పటికే అంటే మా బిఎల్‌ఓ వచ్చేసి ఇప్పటికే ఒకరికి ఎన్యూమరేషన్ ఫార్మ్ అనేది ఆన్‌లైన్ చేసేసారు. అలా ఆన్‌లైన్ చేసిన వివరాలైతే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆ ఆన్‌లైన్ చేసిన వివరాల్లో ఏమైనా తప్పులున్నట్లయితే వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేసి చివరికి వెళ్ళినట్లయితే ఎడిట్ ఆర్ అన్‌మ్యాప్ అని అయితే ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి వివరాలైతే మార్చుకోవచ్చు. ఇక చివరగా చూసినట్లయితే సెండ్ బ్యాక్ బై ఏఈఆర్ఓ ఆర్ ఈఆర్ఓ అని అయితే ఉంది. దీనివల్ల యూజ్ ఏంటంటే మీరు ఇప్పటికే మీ లాగిన్‌లో అంటే బిఎల్ఓ లాగిన్‌లో ఎన్యూమరేషన్ ఫార్మ్ అనేది ఆన్‌లైన్ చేసి పై అధికారుల లాగిన్‌కి అంటే ఏఈఆర్ఓ లేదా ఈఆర్ఓ లాగిన్‌కి అయితే వెళ్ళిపోతాయి అవన్నీ కూడా. అలా వెళ్ళిన తర్వాత వాళ్ళ లాగిన్‌లో ఉన్న మీ పీఎస్‌కి సంబంధించిన వివరాలలో ఏదైనా తప్పులున్నట్లు వారు గమనించినట్లయితే వారు ఆ యొక్క వివరాలని మళ్ళీ మీ పోలింగ్ స్టేషన్ మీ బిఎల్ఓ లాగిన్‌కి అయితే పంపించడం జరుగుతుంది. ఆ వివరాలైతే ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ కూడా 2 ఆప్షన్‌లయితే ఇచ్చారు. అదేంటి మార్క్డ్ యాజ్ అన్‌కలెక్టబుల్ అంటే మీరు మార్క్డ్ యాజ్ అన్‌కలెక్టబుల్‌లో ఆ ఎన్యూమరేషన్ ఫార్మ్ అనేది ఆన్‌లైన్ చేస్తే అందులో తప్పులున్నట్లయితే పై ఆప్షన్‌లో కనిపిస్తాయి. అలాగే ఆల్రెడీ ఫిల్డ్ ఫార్మ్స్‌లో అంటే మీరు ఎన్యూమరేషన్ ఫార్మ్ అనేది జనరల్‌గా ఫిల్ చేసి ఆన్‌లైన్ చేసిన తర్వాత అందులో తప్పులున్నట్లయితే సెకండ్ ఆప్షన్‌లో కనిపిస్తాయి. ఈ విధంగా మీకు ఈ ఆప్షన్ వల్ల యూజ్ ఏంటో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నారు కదా! నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఎన్యూమరేషన్ ఫార్మ్ అనేది ఏ విధంగా ఆన్‌లైన్ చేయాలో చెప్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.